చేసిన స్కీమ్స్ కూడా బాగున్నాయని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఐటీ రంగంలో? నరేష్ గారు మాట్లాడతారు. నరేష్ గారు సో మొత్తం శాంత విన్నారు. $50 బిలియన్ అనేది నా వరకు అయితే నేను ఇట్స్ అన్ అమేజింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఆ రాష్ట్ర పౌరుడిగా నేనైతే వెల్కమ్ చేస్తానండి. నా అబౌ ద పార్టీ లైన్స్ నేను మాట్లాడి నిజంగా అవే ఇంప్లిమెంటేషన్ జరిగితే ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారండి. ఇంతకుముందు భాస్కర్ గారు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంత ఐటీ ఎక్స్పర్ట్ అయి ఉండి ఆ రోజు 2000 ఆ టైంలో 90s 99 98 ఐటీలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వలన హైదరాబాద్లో ఆయన టైంలో జరిగింది, కానీ ఆయన ఏమి ఇంప్లిమెంట్ చేసి ఆయనే ఇనిషియేషన్ తీసుకొని వచ్చి కంపెనీస్ కాదు, హైదరాబాద్లో ఉన్న పరిస్థితులకు తగ్గట్టు హైదరాబాద్లో ఉన్న ఔటర్ రింగ్ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎలా ఉంటాయి అంటే, మన మీటింగ్లో నేను విన్నాను, ఔటర్ రింగ్ రోడ్డు ఆయనే తీసుకొచ్చారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆయనే, మన ముందు జరిగినవి కూడా ఆయనే తెచ్చానని చెప్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు విజనరీ. ఇంకొకటి మొన్న ఈ మధ్య గవర్నమెంట్ స్కూల్స్, ఒకసారి ప్లీజ్ లిసన్ మై వర్డ్స్ మీ దగ్గరికి వస్తాను, నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను. చంద్రబాబు నాయుడు గారు విజనరీ అని ఆయన గురించి ఆయనే చెప్పుకుంటారు. విజనరీ అనేది మన గురించి ఇంకొకరు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఎలా ఉంటుందంటే, మొన్న ఈ మధ్య స్కూల్స్కి సంబంధించి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్, ఏదో తల్లికి వందనం డబ్బులు పేరెంట్స్ అకౌంట్లోకి వేసాము, దాన్ని ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో ఇది మన సాక్షాత్ మనమే చూసాము. నారా లోకేష్ గారు బ్రెయిన్ చైల్డ్లో నుంచి వచ్చింది, ఆయన బాగా చదువుకున్నారు, ఆయన ఇంటలెక్చువాలిటీ వల్లనే తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తెచ్చారన్నారు. ఆల్రెడీ అమ్మఒడి ఉన్న పథకాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు అంతే. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క విషయంలోనూ ఈవెందో ఆయన ఇచ్చే మేనిఫెస్టోలో కూడా కాపీనే. తెలంగాణ స్టేట్లో ఏదైతే కాపీ చేశారో సూపర్ 6 పథకాలు అయ్యే కాపీ. ఎవరన్నా అమలు చేయలేదు అని అడిగితే వాళ్ళకి 4 మందం అని. ఆయన ఏం అమలు చేశారు? ఒక్కటి తల్లికి వందనం ఇంప్లిమెంట్ చేశారు, పెన్షన్ ఒకటి ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇక్కడ దాని గురించి చెప్పట్లేదు. ఐటీ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ రోజు 2004 వరకు కర్ణాటక ఏ లెవెల్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంది. అయితే నేను రాలేదు, చంద్రబాబు నాయుడు గారి టైంలో డెవలప్మెంట్ జరగలేదు అని నేను అనట్లేదు, కానీ నా వల్లనే అయింది. హైదరాబాద్ దేనే బిల్డ్ చేశాను. హైదరాబాద్ డెవలప్మెంట్లో చాలామంది పాత్ర ఉంది. ఎవరికి వాళ్ళు ఏ ప్రభుత్వానికి వాళ్ళకి వచ్చిన రిసోర్సెస్ని బట్టి. ఇంకొకటి మొన్న ఒక ఛానల్లో చూశాను, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఛానల్లో, పోర్ట్లు ఎవరు తీసుకొచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇనిషియేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఎవరు చెప్తున్నారు? అంతకుముందు ఏం జరగలేదంటారు. ఓన్లీ శంకుస్థాపన మాత్రమే జరిగింది, ఎక్కడ ఫండ్ అలొకేషన్ జరగలేదు, ఎక్కడ స్టార్ట్ చేయలేదు. మీరు చూడండి ఎవరైనా. దానివల్ల చంద్రబాబు గారు దాని టైంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఏదైతే 50-60% కంప్లీట్ చేశారో దానివల్ల 10 లక్షల పైన ఉద్యోగాలు వస్తున్నాయని ఊదరగొడతా ఉన్నారు. నేను రావటం లేదు, ప్రజలకు ఉద్యోగాలు వస్తే వెల్కమ్ చేయాలి ఎవరైనా. గంగవరం పోర్ట్ అదానికి ఎందుకు వెళ్ళిపోయిందండి? అంటే పోర్ట్ వెళ్ళిపోవటం అండి, ప్రభుత్వం దగ్గర రిసోర్స్ ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలు దానికి చూపించారు కదా. ప్రభుత్వం తప్పు చేసింది, తప్పుడు నిర్ణయాల వల్ల మీకు అధికారం ఇచ్చారు. మీరు అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎంత ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఉద్యోగ కల్పనలో కానీ పారిశ్రమ వెల్కమ్ చేసే దాంట్లో కానీ ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. టీసీఎస్ అన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే టీసీఎస్ 1 రూపీకి ఎకరం కేటాయించారంటే కొంత అది ప్రభుత్వ ధనం, అంటే ప్రజల ధనమే కదా. ప్రభుత్వ ఆస్తుల్ని అప్పనంగా ఈ విధంగా కట్టబెట్టడానికి మనం యాక్సెప్ట్ చేద్దామా? ఇంకొకటి లూలు మాల్ లాంటి దానికి విజయవాడలో నగర నడిబొడ్డులో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించటం. నేను లూలు మాల్ రావటం వెల్కమ్, అదేం పెద్ద ఇండస్ట్రీ కాదు. దానివల్ల అక్కడ ఎంతమంది ఉద్యోగాలకి శాలరీస్ ఎంతమందికి ఎంత ఇస్తారు? 5,000 ఉద్యోగాలు కల్పన చేయొచ్చండి. చేస్తే మినిమం శాలరీ ఎంత ఇస్తారు వాళ్ళు? 15 నుంచి 20 వేల రూపాయలు. 15 నుంచి 20 వేల రూపాయలు సగటు మానవుడు ఏ విధంగా బతకగలడు అక్కడ? ఇప్పుడున్న రేట్ల ప్రకారం అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. అంటే లూలు మాల్ ప్రతినిధులు వచ్చి వాళ్ళు చెప్తే అదే నిజం అనుకోవాలి. వాళ్ళు బిహైండ్ ఎనీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎనీ ఇండస్ట్రీస్ కానీ వచ్చేదానికి ఎన్ని లాబింగ్లు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుతూ ఉంది. ప్రజలతో మీకింత మాకింత అనేది తెలియకుండా జరుగుతుంది. ప్రభుత్వంతో వీళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు, మీకు ఈ విధంగా బెనిఫిట్స్ ఇస్తామని. ఇదే కాదు, 2014 నుంచి 19 వరకు ఎస్ఆర్ఎం కానీ లేకపోతే విట్ కానీ ఇలాంటి యూనివర్సిటీస్ వచ్చినప్పుడు ప్రభుత్వ పెద్ద లాబింగ్లు ఏ విధంగా జరిగినాయి, వీళ్ళతో ఎన్ని చేతులు మారినాయి. ప్రజలకు తెలియదు, కనపడకుండా జరిగాయి కదా. ఇలాంటివి జరగకుండా ఒకసారి చెప్పండి. ఇప్పుడు $50 బిలియన్ అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న ఒక అద్భుతం. అది వచ్చిందే అనుకోండి, $1 బిలియన్ తోటి మొత్తం అమరావతి రూపురేఖలు మారిపోతాయి. మీరు స్వాగతించరా దాన్ని?
నిజంగా మారిపోయిద్దండి. స్వాగతిద్దాం, నేను స్వాగతించట్లేదని చెప్పట్లా. మాటలకి పరిమితం చేయొద్దు, ఇంప్లిమెంట్ చేయండి. ఎన్నే కదండి వాళ్ళు వచ్చింది, వచ్చి కాస్త కాఫీ తాగారు, ఏదో టిఫిన్ చేశారు. ఇలాంటి చాలా జరిగాయండి 14 నుంచి అదే కదా వాళ్ళు వచ్చింది. ఒక విషయం మీకు మాటలకు పరిమితం అంటే ఎలాంటిదంటే ఆదాని గ్రూప్ ఉంది, ఆదాని డేటా సెంటర్ ఉంది ఇక్కడ వైజాగ్లో. ఎంతవరకు దాన్ని కంప్లీట్ చేశారు మీరు? ఎంత టైం దొరికింది మీకు? ఇక్కడ ప్రభుత్వాన్ని ఇప్పుడు అడగండి. నేను అదే అదే, ప్రజల తరపున అదే అదే, ప్రజల తరపున అంటే మీకు అర్థం నేను కావడానికి ఏ చెప్తున్నాను. పార్టీని ఇంకొకటి initiate మంగళగిరిలో తీసుకొని ఏ పై పార్టీని డేటా, ఇంకొక నిమిషం. మోయటానికి రాలేదు. నరేష్ గారు, మంగళగిరిలో పై డేటా సెంటర్ ఉంది, దాన్ని ఉపయోగించుకోలేదు. దాన్ని ఉపయోగించుకోలేకపోగా వైజాగ్ షిఫ్ట్ చేస్తున్నాము అన్నారు. పోనీ అక్కడ ఆదాని డేటా సెంటర్ ఉంది, ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు? 5 years టైం ఇచ్చారు మీకు. మీకు ఇచ్చినంత టైం ఎవరికి ఇవ్వలేదు. వంశీకృష్ణ గారు మాట్లాడతారు. వంశీకృష్ణ గారు, సార్, ఆ, శేఖర్ రెడ్డి గారు గూగుల్ చేయమన్నారు, సో చేశాను సార్. చేస్తే మీరు పంపించిన కూడా మైక్రోసాఫ్ట్ ఇండియా, చూపించాను, మీరు పంపించిన కూడా డిస్ప్లే చేశాం. మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్మెంట్ సెంటర్ is a subsidiary of American software company Microsoft Corporation, headquarters in Hyderabad, India. The then Chief Minister N. Chandrababu Naidu went to US and met the Microsoft founder Bill Gates, and then he worked closely with the Indian government, the IT industry, academia, and the local development community to share in some of the early success in the IT market. The company first entered the Indian market in 2002. The headquarters are in Hyderabad, Andhra Pradesh. ఇది మైక్రోసాఫ్ట్ గురించి గూగుల్లో ఉన్నమాట. మరి నేను చెప్పిన మాట కాదు సార్, గూగుల్లో ఉన్నమాట. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి చెబుతాం. In November 2000, under the N. Chandrababu Naidu government and the Airports Authority of India signed a memorandum of understanding on the Greenfield Airport project, establishing it as a public-private partnership. The state and AAI together would have hold a 26% stake in the project.